వచ్చేసావా ఈశ్వరబాబు? గోమతమ్మ నీ కోసం ఎంత కంగారు పడుతుందో. గోమతమ్మ, ఈశ్వరబాబు వచ్చేశాడు. షూ, ఎందుకలా అరుస్తావు? నేనేదో జైలుకెళ్ళి 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినట్టు. రేయ్, చేసినావు? ఎందుకంత కంగారు పాటి? క్షేమంగా వచ్చేస్తానన్నాను, వచ్చేశాను. చాలు కదా? చాలదు. నీవు వచ్చినావు కాని ఏమి చేసి వచ్చినావు? అది ఎంత మాత్రం నీ ప్రాణం మీదికి వస్తాది? ఎట్లా మన కొంప ముంచుతాది అనేదే నా బాధ. నా ప్రాణం మీదికి కాదు, నా శత్రు ప్రాణం మీదకి వస్తుంది. ఇదిగో, ఇంత మాదిరి డొంక తిరుగు మాటలంతా వద్దు. పార్టీ వద్ద నీవు ఏమీ దాచకూడదు, అన్నీ చెప్పాలా. ఇల్లెనా నాకు కంగారుతో బీపీ పెరిగిపోతాది. మీ బీపీ గురించి ఆలోచించే కదా నేను వెంటనే ఇంటికొచ్చింది. లేకపోతే నా పనంతా అయినప్పుడే వచ్చేవాణ్ణి కదా. ఇప్పుడు మీరు నువ్వేం చేశావు, ఎక్కడికి పోయావు అని నా బీపీ పెంచే ప్రశ్నలు అడగకుండా ఏదో ఒక విధంగా ఆ అరవింద్ ఎక్కడున్నాడో తెలుసుకోండి. అరవిందా? వాడు ఏడ ఉంటాడో నీకెందుకు? అబ్బా, ప్రశ్నలు వద్దన్నానా? పనుంది, ప్లీజ్. డాడీని అడిగి వాడెక్కడున్నాడో కనుక్కోండి. నీ వాడికి పోవు కదా? పోను, ఒట్టు. మీరు కనుక్కోకపోతే మాత్రం నా దారి నేను వెతుక్కుంటాను. సరి సరి, నేను కనుక్కుంటానులే. మీ అప్పా నుండి కాదు, శంకర్ నుండి తెలుసుకోవాలా. ఐ లవ్ యూ పార్టీ డార్లింగ్. చాలా సంతోషంగా ఉన్నావు. సార్, వచ్చేసారా? నిన్నిలా చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది శాంతి. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నా ఒక్కడికి వాడి ఫోటో అంటే
అది నేనే అయి ఉంటానని నువ్వు గెస్ చేసేస్తావు. అప్పుడు నువ్వు మళ్ళెందుకు వైజాగ్ వెళ్ళావని నాతో గొడవ పెట్టుకుంటే, హాలీ విషయం అందరికీ చెప్పేస్తే, నీ అంత నీచుణ్ణి నా జీవితంలో చూడలేదు. రాక్షసి, నేను భయపడ్డట్లు చేసినా చేస్తావు. ఈ ఫోటో నీకు పంపడం గురించి ఇంకొక్కసారి ఆలోచించడం మంచిది.